తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి నుంచి గోశాలకు ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. భూమనకు మద్దతుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి గోశాలకు బయలుదేరారు. ఇక వైసీపీ నేతల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. రోడ్డుపై పడుకుని భూమన నిరసన తెలిపారు. రైట్, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే గోశాలకు సందర్శించే వెళ్లే క్రమంలో కూడా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఇప్పటికే అటు టీటీడీ గోశాలకు కూడా భూమన ఒక్కరే వెళ్లాలంటూ కూడా పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఆయన ర్యాలీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో కూడా అతన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అటు పోలీసులకు ర్యాలీగా బయలుదేరిన వారి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో రోడ్డుపై బైఠాయించి అటు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ప్రస్తుతం తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అటు పోలీసులకు భూమన కరుణాకర్ రెడ్డి అటు కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై పడుకుని మరి అటు పోలీసుల తీరునైతే తప్పు పడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. సో గోశాలకు వెళ్ళి అక్కడ గోశాలను సందర్శించే క్రమంలో కూడా ఈ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుందనే చెప్పాలి. ఇప్పటికే గోశాలకు సంబంధించి కూడా అటు టీడీపీ ఇటు వైసీపీ నేతల మధ్య సవాల్ విసురుకున్న నేపథ్యంలో కూడా గోశాలను సందర్శించేందుకైతే భూమన కరుణాకర్ రెడ్డి బయలుదేరారు. ఈ నేపథ్యంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో అటు భూమన అయితే ఇప్పుడు అటు గోశాలకు వెళ్లే ఛాన్స్ ఉందా? పరిస్థితి ఏంటి? అఖిల ఏదైతే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎక్స్లో ఒక ఛాలెంజ్ విసిరాడు. గోశాలకు వచ్చి నిజమైన పరిస్థితులు చూడంటూ దీనికి తగ్గట్టుగానే మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాను 10 గంటలకు గోశాలకు వస్తున్నానంటూ ఆయన ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నాయకులు తాము కూడా ఛాలెంజ్ను స్వీకరించి బహిరంగ చర్చకు వస్తున్నామంటూ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఆయన్ను పోలీసులు ఇద్దరు ఒకేసారి వస్తే క్లాజ్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల మేము నిన్ను అనుమతించము, వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరు రండి అంటూ ఆయన ఇంటి దగ్గర అడ్డుకున్నారు. కేవలం మీరు ఒక్కరు మీ వ్యక్తిగత సహాయకుడు గన్మెన్తో మాత్రమే వెళ్ళాలంటూ చెప్పారు. అయితే ఆయన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో కలిసి వస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డు పైన బైఠాయించి పడుకొని తన నిరసన తెలుపుతున్నాడు. మరోవైపు ఇక్కడికి టీడీపీ ఎమ్మెల్యేలు అంతా చేరుకున్నారు. ఏదైతే చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్తో పాటు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, వీరితో పాటు పులివర్తి నాని, అదేవిధంగా థామస్, మిగతా ఎమ్మెల్యేలు ఇక్కడ చేరుకున్న పరిస్థితి. మరోవైపు అసలు మీరు చెప్పండి, ఆయన్ను రమ్మన్న తర్వాత ఇంటి దగ్గర మీరు ఎందుకు పోలీసులను పెట్టి ఆయన రానికుండా అడ్డుకుంటున్నారని ఆయన చెప్తున్నాడు. నన్ను హౌస్ అరెస్ట్ చేశారంటూ కూడా ఆయన అంటున్నాడు. వైఎస్ఆర్ పార్టీ మేమందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, మీకు ఎవ్వరూ అడ్డులేదు. ఇప్పుడే మా ఎస్పీ గారిని ఇక్కడ మేము అడిగిన తక్షణం ఆయన ఒక మాట చెప్పాడు, ఏ ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తను కానీ నాయకుని కానీ ఎక్కడ హౌస్ అరెస్ట్ చేయలేదు. వారు స్వీకరించిన సవాలుకి మీరు ఇచ్చేయండి, వాళ్ళు ఇచ్చేయండి, మేము బందోబస్తు ఇచ్చామని చెప్పారు. వారు ఇక్కడికి ఏదో యుద్ధానికి వచ్చే విధంగా అందరినీ పోగు చేసుకొని రావడాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని వాళ్ళు ఈ రకంగా ఇప్పుడు మేమున్నాం, నేను నా గన్మ్యాన్ వచ్చాం, మా ఎమ్మెల్సీ గారు వారు గన్మ్యాన్ వచ్చారు. అలా ప్రతి ఒక్కరు కూడా మేమున్న ఎమ్మెల్యేలు, మా నాయకత్వంకి సంబంధించిన ముఖ్యమైన పార్టీ అధ్యక్షులు తప్పితే ఎక్కడ కూడా మేము జనాలతో రాలేదు. ఎందుకంటే ఇది ఒక గోశాల, అంటే కోటి దేవతలు నివసించే ఒక గోశాలలో మనం ఏమైనా సందేహాలు ఉంటే తీరుస్తామన్నామే తప్పితే ఇక్కడ ఏదో యుద్ధ వాతావరణాన్నో లేదా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు కదా. కాబట్టి మేము మీరు కోటి దేవతలు ఉన్నాయి గోశాల అని చెప్తున్నారు. ఆ కోటి దేవతలు ఉన్న గోశాలను అత్యంత నిర్లక్ష్యంగా చేయడం వల్లనే 3 నెలల కాలంలో 100 ఆవులు మరణించాయని ఆయన ఆరోపణ చేస్తున్నారు. నేను అదైతే అవి ఎక్కడ పూడ్చిపెట్టారో అవి చూపిస్తానని చెప్తున్నాడు కదా, మీరెందుకు ఆయన లోపలికి అనుమతించడం లేదు? ఎక్కడ పూడ్చిపెట్టాడో అవి చూపించడం అనం లేదు. ఇప్పుడు ఓపెన్గా మేమున్నాం, మీడియా ఉంది, మీరు వారి ఇంటికాడికి వెళ్ళి వారిని తీసుకురండి, మేము ఎవరు అబ్జెక్షన్ చెప్పము.
ఇవన్నీ వాళ్ళ నాటకాలని ప్రజలు నమ్ముతారేమో, అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రజలు నమ్ముతారేమో కానీ కామన్ పబ్లిక్ ఎవరు నమ్మరు. ఈరోజు తిరుమలకి వెళ్ళొచ్చే ఏ భక్తుడినైనా ఏ మీడియా ఛానల్ మీరు ప్రశ్నించినా కూడా తిరుమల కొండపైన ఎంత నీట్నెస్గా ఉంది, ప్రసాదాల్లో కల్తీ లేని నెయ్యితో ఎంత అద్భుతంగా ఉందో ప్రజలు చెప్తారు. అంటే భక్తులు ఎవరైతే కొండకు వస్తారో వారిని అడిగితే గదుల కేటాయింపులో కానీ, టికెట్ల విషయంలో కానీ, లేదా అంటే దర్శన విషయాల్లో కూడా అన్నిటినీ మీరు పారదర్శకంగా ఉండే ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం. కాబట్టి మేము చెప్పడం వాళ్ళు చెప్పడం అని కాదు, ప్రజలను అడగండి, ఎవరైనా భక్తులను అడగండి. టీటీడీ పాత టీటీడీకి కొత్త టీటీడీకి ఏం తేడాని ప్రజలు నిర్ణయించి ప్రజలు తెలియజేస్తారు. మీరు ఒక విజిలెన్స్ నివేదిక, గత విజిలెన్స్ నివేదిక అంటూ పెద్ద ఎత్తున ఆవులు గతంలో చనిపోయినాయి, వరద నీరు కొట్టుకొచ్చి ఆవులు చనిపోయినాయి, ఏదైతే తుమ్మలగుంట చెరువును పూడ్చడం వల్ల నీరంతా ఇక్కడికి చేరింది, మరి ఇవన్నీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు వారి మీద? పాత హరినాథ్ రెడ్డి అనేక అక్రమాలు చేశాడంటూ విజిలెన్స్ నివేదిక బయట పెట్టారు, కానీ చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు కరుణాకర్ రెడ్డిని మేము ఓటు అడుగుతున్నాం. మీరు 151 నుంచి 11కు వచ్చిన తర్వాత మీ దుశ్చర్యలు ఎక్కువైపోయింది. మతాలపైన మరి మీరు ఎక్కువ ప్రాముఖ్యతను పెట్టి రెచ్చగొడుతున్నారు. మొన్న మరి ఈ క్రిస్టియానిటీ ప్రవీణ్ పగడాల పైన క్రిస్టియన్ కమ్యూనిటీని పెట్టి కొంచెం అడావిడి చేశారు. అదేవిధంగా నిన్న పోయి వక్ఫ్ ఆస్తులని మరి పార్లమెంట్లో పోయి సపోర్ట్ చేసి, నేను అనేది ఒక నిమిషం, దానికి మతాలను విద్వేషిస్తున్నారు. దానికోసం ఈరోజు ఇక్కడ కూడా హిందూ మతాన్ని నువ్వు రెచ్చగొట్టే దానికోసమే ఈ గోశాలను గురించి మాట్లాడుతున్నావు. ఈ హరినాథ్ రెడ్డి ఆయనే చెప్పాడు, ఇంకా 2000 మంది మా మనుషులు ఉన్నారు, మా వేగులు ఉన్నారు అని చెప్పాడు. అందరికీ ఎవరెవరు ఏం చేస్తున్నారో తప్పకుండా చర్యలు తీసుకునేదానికి ముఖ్యమంత్రిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడే కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పారు, బంగారు నగలను తీసుకొని బయట రాష్ట్రాలకు పోయేసి వచ్చారు, వచ్చిన నగలంతా గిల్టా బంగారా అనేది కూడా వెరిఫై చేయమని మేము అందరం కూడా అడుగుతాం. దీని అసెంబ్లీలో కూడా దీన్ని చర్చకు పెడతామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు. మీ బండారం అంతా బయటపడేదానికి దగ్గరలోనే ఉంది, మీరు జైలుకు పోయేది ఖాయం. మొత్తం మీద అయితే కూటమి నేతలు ఈ విషయం మీద చాలా సీరియస్గానే స్పందిస్తున్నారు. అయితే భూమన్ కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే టీడీపీ కూటమి నాయకులు ఇక్కడికి చేరుకున్నారు, మరోవైపు దీనికి సంబంధించి మొత్తం మీద పూర్తి స్థాయిలో ఇటు కూటమి నేతలు చర్చకు సిద్ధమంటూ చెబుతున్నారు. మనతో కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఆయన్ను అక్కడ ఇంటి దగ్గర నుంచి రానివ్వలేదు, మీరైతే ఇక్కడ మేము చర్చకు సిద్ధమని మీరు వచ్చారు, ఇదేం పరిస్థితి? అన్నా బిగ్ టీవీ ఇంటి దగ్గర రానిలేదు, ఏందన్నా ఇది? ఇంటి వేడు పడుకోన్నాడు, హ్యాపీగా ఇంటి వేడు పడుకోన్నాడు. ఎక్కడ పోలీసు ఉన్నాడా? ఒక పోలీసు ఉన్నాడన్నా కనిపిస్తున్నాడా? లేదు. కాబట్టి ఇంతసేపు లావాలు పడుకొని ఇవన్నీ యాక్టింగ్లు అన్న. ఆడ గోశాలలో ఎటువంటి జరగలేదు, డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ మేము చిన్నప్పుడు చూసినాం ఈ కథలన్నీ. ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా ఏదో పార్టీ మీద దుమ్మేసేసి ఆ రోజు లడ్డు గురించి వచ్చాడు దొరికిపోయాడు, ఈరోజు గోశాలకు వచ్చాడు దొరికిపోయాడు. నేను బిగ్ టీవీ ద్వారా డైరెక్ట్గా కరుణాకర్ రెడ్డికి ఒకటి చెప్పదలుచుకున్నా, అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నేనే నా కారులో వస్తా, నిన్ను తీసుకొస్తా, పైలటింగ్తో పాటు తీసుకొస్తా, అవసరమైతే 10 మంది మనుషులు తెచ్చుకో, నా కారులో నెక్కించుకో, నేను సెక్యూరిటీ ఇస్తా, వస్తావా? నేను డైరెక్ట్గా కరుణాకర్ రెడ్డిగా సవాల్ వెళ్తున్నా. కనుక్కో, మీ బిగ్ టీవీ ద్వారా అక్కడ పోయి మైకి పెట్టు, ఇక్కడ సుధీర్ రెడ్డి వస్తాడంట, తీసుకొస్తాడంట, వస్తాడు కనుక్కో. సార్, మీ దగ్గర విజిలెన్స్ నివేదిక ఉంది. గత 5 సంవత్సరాల్లో అనేక అక్రమాలు జరిగాయి, గోశాలలో అనేక ఆవులు మరణించాయి, వరద నీరు వచ్చి చనిపోయినాయి అని మీరు చెప్తున్నారు. దాని మీద సంబంధితులపై మీరు ఎందుకు కేసులు పెట్టలేదు, క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయలేదు? దొంగకి దొరకి కొద్ది వ్యత్యాసం ఉంటుంది, తెలుసు కదా. కాబట్టి వాళ్ళు చేసిన ఏదో పనులు మేము చేయము. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. వీళ్ళ మీద కంపల్సరీగా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు సోకాల్డ్ కరుణాకర్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళ మీద అతి త్వరలో పెద్ద యాక్షన్ ఉంటుంది. ఇవన్నీ స్క్రూటినీ చేస్తున్నారు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్ టు పనిష్, బట్ ఎండ్ ఆఫ్ ద డే దే విల్ బి పనిష్డ్. సార్, మీరు చెప్పండి, నిన్న మీరు ఒక ఆరోపణ చేశారు, గతంలో ఏదైతే వరదలు వచ్చాయి తిరుపతికి, చెరువులన్నీ కొట్టుకొని వచ్చి, చెరువులు నింపడం వల్ల కొట్టుకొని వచ్చి అవి మునిగిపోయినాయి, ఆవులు చనిపోయినాయి అంటున్నారు. దీనిపైన మీరు ఎందుకు ఇప్పుడు దాన్ని దర్యాప్తు కోరడం లేదు? 8 నెలల నుంచి దర్యాప్తు కోరుతున్నానండి. ప్రతి ఒక్క విజిలెన్స్కి ఇచ్చా, దీనికి సంబంధించినటువంటి అధికారులకు ఇచ్చా, అన్ని దర్యాప్తు ఎక్కడగల్లా. ఆల్రెడీ గతంలో నేను అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు కూడా దీనిపైన కూడా ట్రిబ్యునల్ కేసు జరుగుతూ ఉంది. నేను నిన్న చెప్పిన విధంగా
పెరుమాళుపల్లి నుంచి వచ్చే దళవాయి చెరువు నీళ్ళు వచ్చి నేరుగా పేరూరుకి వచ్చి పేరూరు నుంచి తుమ్మలగుంట చెరువుకు రావాలి. కానీ తుమ్మలగుంట చెరువు మూసిన దానివల్ల ఆ వాటర్ అంతా ఈరోజు గోశాలకు వచ్చి ఈ రోజు రోడ్లో పొనుకొని దొల్లాడుతున్న కరుణాకర్ రెడ్డి ఆ రోజు ఏమైనా నిన్న అడిగా ఈ రోజు అడుగుతున్నా. ఆ రోజు ఇక్కడ గోశాల మునిగిపోయి సుమారు 75 నుంచి 85 ఆవులు చనిపోయాయి. ఆ రోజు నీకు కనపడలేదా? ఆ రోజు నీ శిష్యుడైనటువంటి భాస్కర్ రెడ్డి చేసిన అకృతాలు నీకు కనపడలేదా? ఇదే వెనకాల పద్మావతి కాలేజ్ ఉంది. పద్మావతి మహిళా కాలేజ్ సంబంధించిన హాస్టల్లో గ్రౌండ్ ఫ్లోర్ బ్లాక్ అంతా మునిగిపోతే ఇక్కడ ఉన్నట్టు విద్యార్థులు పైకి వెళ్ళారు. ఆ రోజు నీ కంటికి కనపడలేదా కరుణాకర్ రెడ్డి గారు? ఈ రోజు రోడ్లో నిన్ను వచ్చి నీ ధర్నా కావాలని నీకు దేనికైనా రమ్మని పోలీస్ అధికారులు చెప్తే రాకుండా నా వెనకాల మొత్తం మనుషులు నాకు కేడర్ రావాలని చెప్పి సాగుతూ నువ్వు రోడ్లో పొనుకొని దొల్లాడుతూ ఉండవు. ఇది మంచి పద్ధతి కాదు. టీడీడీ అనేది ఆయన కోసం ఎదురు చూస్తారా ఛాలెంజ్? 100% చెప్పాము కదా, మేము టైం అయినా ఇక్కడే ఉంటాం, వచ్చేందుకు ఇక్కడే ఉంటాం. సార్ మీరు చెప్పండి, ఒక వైద్యుడిగా మీకు తెలుసు ఈ ఆవులు కానీ జంతువులు మనుషులు కానీ ఎవరైనా కానీ వయోపరిమితి దాటిన తర్వాత చనిపోతున్నాయని మీ నాయకులు మీరు చెప్తున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు, పోషకాహార లోపము, గడ్డి పెట్టలేదు, ట్రీట్మెంట్ ఇప్పించడం లేదంటారు. మీరు చూశారు కదా ఎలా పరిస్థితులు ఉన్నాయి. యాక్చువల్గా గత హయాంలో చూసారంటే సుమారుగా 60 ఆవులు చచ్చిపోయినాయి ఈ గోశాలలో. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు మంచి మేత పెట్టి ఉండాలి, పురుగులు లేకుండా అన్నీ కూడా కసువులన్నీ కూడా రెడీ చేసి పెట్టి ఉండాలి. అదేవిధంగా చూసారంటే ఈ లైవ్ స్టాక్ మెయింటైన్ చేసేది వెటనరీ డాక్టర్ కానీ సిబ్బంది కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసి ఉండాలి. ఈరోజు వాళ్ళు ఊరికనే ఒక ఆరోపణ చేస్తున్నారు. లాస్ట్ టైం వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్పైరీ మెడిసిన్ యూజ్ చేసినందువల్ల ఇవన్నీ కూడా సుమారుగా 60 ఆవులు చచ్చిపోయినాయి. సో అలా ఏమైనా జరిగి ఉంటుందేమని చెప్పేసి ఆయన ఊహించుకొని ఊరికనే ఒక అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడైతే ఏమీ జరగలేదు. నేను ప్రతి ఒక్కటి కూడా ఈవో చెప్పాడు 43 ఆవులు చనిపోయినాయి 3 నెలల కాలంలో అని. అది సమ్టైమ్స్ అది నాకు నంబర్ తెలీదు. నార్మల్గా అయితే ఇప్పుడు ఆవుల్ని సమ్టైమ్స్ స్లాటర్ హౌస్కి పంపిస్తారు. ఇక్కడ దేవునికి ఇచ్చిన ఆవులు ఇక్కడే ఉంటాయి. కొన్ని వచ్చి హెల్త్ ఇష్యూస్ ఏజ్డ్గా అయ్యి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల చచ్చిపోవచ్చు. ఇప్పుడు మన మనుషులు కూడా పుట్టేటప్పుడు సమ్టైమ్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు కూడా సమ్టైమ్స్ కొన్ని ఆవులు చచ్చిపోవచ్చు. సో దాన్ని పెద్దగా చేయడము, దాన్ని వచ్చి డ్రామాలు వేయడము, జనాల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడము, ఇవన్నీ కూడా తప్పు అనమాట. ఇవి రొటీన్గా జరిగే మరణాలు జననం అనేది రొటీన్ అనమాట. ఇందులో కూడా 1-2 ఏదైనా ఉండుండొచ్చో నాకు డేటా లేదు. బట్ జనరల్గా ఇక్కడ నేను చూస్తుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మేత బాగుంది, వెటనరీ డాక్టర్స్ ఉన్నారు, సిబ్బందులు ఉన్నారు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 8 నెలల్లో సుమారుగా 59 కొత్త దూడలు పుట్టాయి. అంటే మీకు ఇక్కడ ట్రీట్మెంట్ బాగా లేకుండా మేత సరిగ్గా పెట్టకపోతే ఎలా 59 కొత్త దూడలు పుడతాయి. రెండోది చూసారంటే మనం జనరల్గా ఇక్కడ 450 లీటర్లు వస్తున్నాయి, కానీ ఇక్కడ చూసారంటే 750 లీటర్లు ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యింది. అప్పుడు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఏదైతే థామస్ గారు కానీ మిగతా ఎమ్మెల్యేలు చెప్తున్న దాని ప్రకారము ఇక్కడంతా పర్ఫెక్ట్గా ఉంది. కావాలని ఆయన ఇక్కడికి రావడానికి, మంది మార్బలంతో రావడానికి, ఎక్కడైతే రోడ్డు మీద పడుకొని నిరసన తెలుపుతున్నాడు. కానీ అత్యంతంగా మేము పిలిచాము రమ్మని, ఆయన వ్యక్తిగత సహాయకుడు గన్మ్యాన్తో రావాలి, అదేవిధంగా తమ వెహికల్లో వెళ్ళి తీసుకొని వస్తామంటూ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి మరో ప్రకటన మాట్లాడుతున్నాడు. మొత్తం మీద అయితే ఏదైతే అక్కడ జరుగుతున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి పొంతం లేదని వీరు అంటున్నారు. ఏదైతే గత 10 నెలల కాలంగా గోశాలను అత్యంత నీట్గా తాము నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం ఆవుల జననాలు, ఏదైతే దూడల జననాలతో పాటు మరణాలను బేరీజు వేసుకొని ముందుకు వెళ్ళాలని కూడా చెప్తున్నారు. కెమెరా ఇది ఇక్కడి తాజా పరిస్థితి. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.